హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈ రోజు స్పెషల్ రెసిపీ ఇన్స్టెంట్ పులిహోర. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా వెంటనే పులిహోర తినాలనిపించినప్పుడు ఇలా క్విక్ గా ఈజీగా వెంటనే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయొచ్చు. అయితే ఈ ఇన్స్టెంట్ పులిహోర ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు వేసుకోవచ్చు. నేను ఒక 30 గ్రాముల చింతపండు వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 8 నుంచి 10 ఎండుమిర్చి కూడా వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు గ్రైండర్లో యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పులిహోర పొడిని ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అల్లంని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అల్లం కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు, ఇవి కొంచెం వేగాక ఇలా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఒక 50 గ్రాముల పల్లీలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక రైస్ యాడ్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల పులిహోర పొడిని వేసుకొని కలుపుకోవాలి. చివరగా కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఇన్స్టెంట్ పులిహోర రెడీ అయిపోతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.